నమస్తే వెల్కమ్ టు ఏసీ న్యూస్. రాష్ట్రంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటును వేగవంతం చేయాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రతినిధులను మంత్రి గొట్టిపాటి రవికుమార్ కోరారు. సచివాలయంలో సంస్థ ప్రతినిధులతో సమావేశమై చర్చించారు. తొలి దశలో పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో బంజరు భూముల్లో సిబిజీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారని, పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చే వారికి స్పీడప్ డూయింగ్ విధానంలో అనుమతులు ఇవ్వాలన్నది సీఎం చంద్రబాబు ఆదేశమని, ఏమైనా అడ్డంకులు ఉంటే ప్రభుత్వం వేగంగా పరిష్కరిస్తుందన్నారు. సిబిజీ ప్రాజెక్టులకు ఏర్పాటుకు అవసరమైన భూములు కేటాయించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రెవెన్యూ శాఖ మంత్రిని కోరారని మంత్రి రవికుమార్ తెలిపారు. రాష్ట్రంలో 500 సిబిజీ ప్లాంట్ల ఏర్పాటుకు రిలయన్స్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని, 65,000 కోట్ల పెట్టుబడి రావడం ద్వారా 2.5 లక్షల మందికి ఉపాధి అవకాశం ఉందన్నారు. మహాశివరాత్రి పురస్కరించుకుని అద్దంకి పట్టణంలోని పాత శివాలయంలో బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ముందుగా రామలింగేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, వివిధ పండ్ల రసాలు, ఆవు పాలతో మరియు కుంభమేళా నుంచి తెచ్చిన జలాలతో అభిషేకం ఎంతో కన్నుల పండుగగా జరిగింది. భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో బారులు తీరి దర్శించుకున్నారు. అలాగే శివపార్వతుల ఊరేగింపుగా శివాలయానికి చేరుకున్నారు. శివపార్వతుల కళ్యాణం సందర్భంగా అద్దంకి మున్సిపల్ కార్యాలయం నుంచి చైర్పర్సన్ ఎస్తేరమ్మ, కమిషనర్ రవీంద్ర పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం శివపార్వతుల కళ్యాణం ఎంతో వైభవంగా జరిగింది. దంపతులు పీటల మీద కూర్చొని కళ్యాణం జరిపారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. नमो हिरण्यवाहवेशिराय विशालहृदये नमो नमो वृक्षेभ्यस्य स्पिञ्जराय त्रिशेनदेवते नामपतये नमो नमो वाग्दोषाय दिव्याभिनामपतये नमो नमो हरिकेशाय यो परिदिने पुष्टानामपतये नमो नमो भवस्य हेत्यै जगदामपतये नमो नमो रुद्राय तदाविने क्षेत्राणामपतये नमो नमः सूताय धन्याय वराणामपतये नमो नमः रोहिताय स्पतये वृक्षाणामपतये नमो नमः औषधीनामपतये नमो नमः उच्चैर्घोषाय स्कन्धैः बाधीनामपतये नमो नमः कृष्णवीताय धामते सत्वनामपतये नमो नमः नमः सहमानाय व्याधिनामपतये नमो नमो ककुलाय निषङ्गिणे स्तेनानामपतये नमो नमो निषङ्गिणे शिविवते नमस्कराणामपतये नमो नमो वञ्चते परिवञ्चते स्थायुनामो नमो श्रीष्णे गिरिचराय तुच्छानामपतये नमो नमो शिवन्तो धर्वाद्यस्य नमो नमो नर्वाणिभ्यः प्रतिलदानिभ्यस्य नमो భాస్కర్ సప్లైస్ గార్లపాటి శ్రీనివాసరావు గారు ఇంటి వద్ద నుండి పార్వతీదేవి అన్నవారిని, చిన్న రామలింగేశ్వరరావు గారి ఇంటి వద్ద నుండి ఆ యొక్క పరమేశ్వరుని కూడా ఇరువురిని ఊరేగింపుగా కళ్యాణోత్సవానికి తీసుకుని వస్తున్నారు. భక్తులందరూ కూడా వారి కోసం గర్భరాలు పిలిచి దర్శించారు. భారత పరమేశ్వరుని దర్శించారు. వారి చెట్టుకి
ముందు ఆరోగ్య పరమేశ్వరులు ఇరువురు కూడా జ్ఞానజ్యోతి శిక్షణతో అంగన్వాడీ టీచర్లు నేర్చుకున్న అంశాలు అంగన్వాడీ కేంద్రాల్లో అమలు చేయాలని అద్దంకి మండల విద్యాశాఖ అధికారి సుధాకర్ అన్నారు. అద్దంకి పట్టణంలోని కాకానిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో జ్ఞానజ్యోతి 6 రోజుల శిక్షణా కార్యక్రమం ముగిసిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంఈఓ సుధాకర్ హాజరై మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులపై టీచర్లు దృష్టి పెట్టి చదవడం రాయడం అనేది అలవాటు చేయాలన్నారు. విద్యతో పాటు మంచి పోషకాలు కలిగిన ఆహారం వండి పెడుతూ ఉండాలన్నారు. జ్ఞానజ్యోతి 120 రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా మొదటి విడత శిక్షణ విజయవంతంగా పూర్తయిందన్నారు. ఏది ఏమైనా ప్రభుత్వ పాఠశాలలో అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా అంగన్వాడీ టీచర్లు కృషి చేయాలని ఎంఈఓ సుధాకర్ పేర్కొన్నారు. అలాంటి స్కూల్లో స్కూల్లో మేము ట్రైనింగ్ వెళ్ళాను. మాకు అక్కడ కోర్సు రైతులు ఎవరు చూడలేదు అని మాట రాదు, అది కావాలి. అందుకోసమే డైలీ కూడా అందరితో కూడా మాట్లాడి ఏమో వస్తుంది తప్పులు చెప్పడం తీసుకుంటాను. నేను డైలీ కూడా ఉదయం కూడా సాయంత్రం బయట మాట్లాడుతాను. రైతులు చేద్దాం సార్ నా వెరైటీ వేరు, ఎందుకంటే ఇక్కడ పూర్వపడిన తను నా వెరైటీ వేరు, మీ వెరైటీ వేరు గారి గురించి చెప్పాలి. రాత్రి కూడా ఆ విధంగా మనం సక్సెస్ చేసుకున్నాము. నా ఒక సక్సెస్ కాదు, మా అందరికీ చేసుకున్నాము. ఇదే విధంగా రేపు ఈ సెంటర్లో వెళ్ళి పిల్లలు చేయండి. ఆటోమేటిక్గా మనం ఏదైతే ఇక్కడ కూడా చేసామో మనం వెళ్ళినప్పుడు మనకి తల్లిదండ్రులు కనిపించే గురువుంది. వాళ్ళు చెప్పండి, మేము స్కూల్ వెళ్ళాము, ట్రైనింగ్ ఇచ్చారు, పిల్లలు పంపించారు. అదే పిల్లలు ఆడించండి, మీరు కూడా ఆడండి, తప్పే లేదు. మనం ఎంకరేజ్ చేయొచ్చు. మేము సైతే మేడం గారు సార్ ఎక్సలెంట్ సార్ ఇక్కడ నల్ల ఇండియన్ కాలేజీ పనిచేసింది. వాళ్ళ సార్ సైన్స్ చేసి మళ్ళీ ఎక్సలెంట్ యోగా చేసింది, అన్నీ చేసి పాపం. అదేవిధంగా మనం కూడా పిల్లలు దగ్గరికి వెళ్ళి పిల్లల్ని బడులు గమనించుకోవాలి. వాళ్ళ మేడం గారు వస్తున్నారంటే ఎండబడే పిల్లలు ఉన్నారు, కానీ వాళ్ళ మేడం గారు దూరం పోయి పిల్లలు, అది నా బాధ. నేను ఏ స్కూల్కి వెళ్ళాను చూసాను చూడలేదు. మీ అంగన్వాడీ పిల్లలు ఏ పిల్లలు ప్రతి ఒక్క దగ్గరికి వెళ్తారు. చాలా మంది పిల్లలు దగ్గరికి తీసుకోవాలి. అరే ఏం కూడా చేశారా, ఏం తిన్నావరా, ఏం తిన్నావరా, ఇందాక ఏం తిన్నావరా, రేపు వెళ్ళి అన్నీ అనిపిస్తారు. అదేవిధంగా మనం కూడా పిల్లల దగ్గరికి వెళ్ళి అదే చదివేవా చదవలేదా, రాసా రాయలేదా అభిమానంగా ఉన్నాం. మా అమ్మ అంటే ఇప్పుడు అమ్మ తర్వాత తమ్ముడు అంటే ఉంటుంది. అదే అంతేగానే ఇది వాసు వస్తుంది ఎట్టబోతుంది. ప్రతి వాళ్ళు దగ్గర తీసుకొని చిన్న చిన్న ఆటలు వాళ్ళని జస్ట్ ఒక పెట్టి దుగ్గిచ్చి చేస్తాం అనుకో. అదే మన టీచర్ చాలా మంచి వాళ్ళు చెప్పుకున్న మన కార్యక్రమం కూడా సక్సెస్ ఉంది. ఇక రాబోయే కాలంలో ఇక అందరం కూడా ఉంటే మీ వరి కావాల్సిన అవసరం కూడా ఏం లేదు. మీకు పెంచుతారు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే
బిల్డింగ్ కూడా ఇదే గొడవ చేస్తున్నారు. అంగన్వాడీ బిల్డింగ్ కూడా కట్టుకున్నారు. దాన్ని వినాడు పేపర్ చూడలేదు, వినాడు పేపర్ రాస్తారు. అంగన్వాడీ అన్నపు గదులకు డబ్బులు ఇస్తున్నారు. ఎక్కడైతే అంగన్వాడీ గదులు అయిపోయినా వాడికి ఎవరైనా ఇస్తే కూడా అవసరం లేదు. మహాశివరాత్రి సందర్భంగా అద్దంకి పట్టణంలోని స్థానిక భవానీ సెంటర్లో వేయించేసి ఉన్న నగరేశ్వర స్వామివారి దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ముందుగా స్వామివారికి పంచామృతాలతో వివిధ రకాల సుగంధ ద్రవ్యములతో అభిషేకం నిర్వహించి అలంకరణ తదుపరి హారతి ఇచ్చారు. కార్యక్రమంలో మహిళా భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని అభిషేకాలు తిలకించి తీర్థప్రసాదంను స్వీకరించారు. మహాశివరాత్రి కావడంతో స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. ఈ సందర్భంగా అర్చకులు శర్మ మాట్లాడుతూ మహాశివరాత్రి అనేది ఎంతో పవిత్రమైన రోజు అని, శివరాత్రి నాడు భక్తులు భక్తి శ్రద్ధలతో పూజ చేసి ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేస్తూ ఎంతో పుణ్యం వస్తుందన్నారు. శివరాత్రిని పురస్కరించుకొని 1000 స్తంభాల దేవాలయంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపారన్నారు. ఓం నమ శివాయ, ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మహాశివరాత్రి శివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు. మాఘమాసంలో వచ్చేటువంటి చతుర్దశి తిథిని మహాశివరాత్రి అంటారు. ప్రతి నెలలో కూడా మాస శివరాత్రి వస్తుంది. అమావాస్యకి ముందు వచ్చేటువంటి చతుర్దశి మాస శివరాత్రి. అలాగే సంవత్సరానికి ఒకసారి మాఘమాసంలో అమావాస్య ముందు చతుర్దశిని మహాశివరాత్రి అంటారు. ఈ మహాశివరాత్రి ప్రపంచవ్యాప్తంగా కూడా శివుని యొక్క విశేషమైన పూజా కార్యక్రమాలు, అభిషేకాలు. శివుడు అభిషేక ప్రియుడు. అలాంటి పరమేశ్వరునికి తెల్లవారుజాము నుంచి 24 గంటలు, రేపు ఉదయం దాకా రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలంలో పరమేశ్వరునికి అత్యంత విశేషంగా అనేకమైనటువంటి పంచామృతాలతోటి, దివ్యమైనటువంటి పరిమళ ద్రవ్యాలతోటి, బిల్వదళాలతోటి విశేషంగా అభిషేకం జరుగుతుంటుంది. వాడలా కూడా ఈ యొక్క మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుపుకుంటుంటారు. అలాగే మన అద్దంకి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ గంగా వింధ్యావతి సమేత నగరేశ్వర స్వామి వారు మన 1000 స్తంభాల దేవాలయంలో వేయించేసినటువంటి మన స్వామివారికి ఈరోజు ఉదయాన్నే ప్రాతకాలంలోనే స్వామివారికి పంచామృతాలతోటి విశేషంగా అభిషేకం జరిగింది. ఈరోజు నిరంతరాయమానంగా స్వామివారికి దివ్య దర్శనాన్ని, అలంకరణతోటి అమ్మవారిని కూడా అలంకరించేసి నందివాహనుడైనటువంటి పరమేశ్వరుని నందివాహనం మీద వేంచేసి భక్తుల దర్శనార్థం ఉంచాము. అలాగే ఈరోజు రాత్రి 10 గంటల నుండి కూడా లింగోద్భవ కాల అభిషేకం జరుగుతుంది. ఈ లింగోద్భవ కాల అభిషేకంలో జరుపుకునే వాళ్ళందరూ కూడా 10 గంటలకంతా కూడా మన 1000 స్తంభాల దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మనకి ఇప్పుడు కుంభమేళ కార్యక్రమం జరుగుతుంది. ఈ కుంభమేళ కార్యక్రమము 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. 12 సంవత్సరాలకు వచ్చేది కుంభమేళ, 144 సంవత్సరాలకు వచ్చేది మహాకుంభమేళ. ఈ మహాకుంభమేళ పోయిన మకర సంక్రాంతి అనగా సంక్రాంతి పండగకి మకర సంక్రమణ రోజున ప్రారంభమై ఈ రోజు ఈ మాఘ అమావాస్యతోటి రేపటి 28 తోటి ఈ యొక్క కుంభమేళ పూర్తవుతుంది. అలాగే కుంభమేళ పూర్తయ్యేటువంటి చివరి రోజుల్లో వచ్చినటువంటి ఈ మహాశివరాత్రిని అందరూ కూడా శివాలయంలో దర్శించుకొని ఆ పార్వతీశ్వర విగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతాం.
మా కీర్తన తీసుకున్నాం జరగండి. మహాశివరాత్రి సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో అద్దంకి మండలం మణికేశ్వరం గ్రామంలో శివాలయం దగ్గర భక్తులకు బుధవారం పులిహోర మజ్జిగ ప్యాకెట్లను రోటరీ క్లబ్ అధ్యక్షులు వీరయ్య, మురళి, సందిరెడ్డి శ్రీనివాసరావు తదితరులు కలిసి పంపిణీ చేశారు. శివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని రోటరీ ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారని వీరయ్య చెప్పారు. సహకరించిన వారికి రోటరీ తరపున ధన్యవాదములు తెలియజేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి ఆధ్వర్యంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన మణికేశ్వరం గంగా బ్రహ్మరత్న సమేత మల్లేశ్వర స్వామి దేవాలయం వద్ద ఈరోజు శివరాత్రి పర్వదిన సందర్భంగా వచ్చే భక్తులకు రోటరీ క్లబ్ తరఫున పులిహోర ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు భక్తులకు పంపిణీ చేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి సహకరించిన మా రోటరీ మిత్రులకు, ఇతర భక్త మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించవలసిందిగా. అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో మంచి మహాశివరాత్రి కార్యక్రమం సందర్భంగా మన రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ వారి ఆధ్వర్యంలో గుడికి వచ్చే భక్తులకి సౌకర్యార్థం ప్రసాదాలు ప్లస్ మజ్జిగ ప్యాకెట్లు అందజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మన రోటరీ మిత్రులు మరియు ఇతర భక్తులు అందరూ అందజేశారు. చాలా సంతోషం. జనాలకు ఇబ్బంది పడకుండా, ఎండ తాకిడికి ఇబ్బంది లేకుండా ఈ వితరణ చేయడం చాలా మంచి శుభకార్యక్రమంగా చేయబడింది. మహాశివరాత్రి సందర్భంగా అద్దంకి పట్టణంలోని గాంధీబొమ్మ సెంటర్లో ఉన్న ధన్వంతరి దత్తుపాదుక క్షేత్రంలో బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు జరిగాయి. ముందుగా దత్తాత్రేయ స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, అదేవిధంగా భక్తులు స్వహస్తాలతో శివలింగానికి అభిషేకములు చేయించి పూజా కార్యక్రమాలు తదుపరి భక్తులకు తీర్థ ప్రసాదములు అందజేశారు. అలాగే కలవపూర్ రోడ్లో ఉన్న ఓంకార సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు, వివిధ రకాల హోమాలు మరియు ఎంతో విశేషంగా శివపార్వతుల కళ్యాణం జరిగింది. కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని పూజా కార్యక్రమాలు తిలకించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా అద్దంకిలోని ధన్వంతరి దత్తపాదుక క్షేత్రంలో 108 కలశాలను ఆవాహన చేసి అన్ని రకాల సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేయడం జరిగినది. తర్వాత ఈరోజు సాయంత్రం 7 గంటలకు శివ కళ్యాణం ధన్వంతరి క్షేత్రంలో, రాత్రి 1 గంటకి లింగోద్భవ కాలంలో మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతుంది. తెల్లవారులో జాగరణ జరుగుతుంది కాబట్టి జాగరణకి ఉండదలిచిన వాళ్ళందరూ వచ్చి దత్తముగా ఉండవచ్చును. రేపటి రోజు ఉదయం 10 గంటలకి హోమం రుద్రహోమం, తదుపరి రాత్రి రథోత్సవం జరుగుతుంది. అన్ని కార్యక్రమాల్లో భక్తులను పాల్గొని స్వామివారికి అమ్మవారికి పాత్ర కావాల్సింది వస్తుంది. నేను దత్త శ్రీ
దేవి నిధులు గారు వచ్చారా? కొంచెం మా పక్కన రాకుండా పోయండి. అదృష్టం పోసే మొత్తం ఆయనదే వేళ వార్షికోత్సవం. నేను చేసుకుంటాను ఇక్కడ, నీకెందుకు చెయ్యి. అమ్మ మెదుగు పిలిచే గత ఆవిడ పోతుంది, నువ్వు చేయలేవు. నువ్వు పోయాము అద్దంకి కలవకూరు రోడ్డు మార్గ మధ్యంలో చేసినటువంటి శ్రీ వల్లీ దేవ సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం యందు మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని త్రయాణిక దీక్షతో ఈ కైంకర్యమన్నీ కూడా ఎంతో అంగరంగ వైభవం కూడా జరుగుతూ ఉన్నవి. మరి ఈరోజు మహాశివరాత్రి సందర్భముగా స్వామివారి యొక్క దేవస్థానం యందు ప్రాతకాలం నుంచి కూడా విశేషమైనటువంటి పంచామృత అభిషేకముల కార్యక్రమములు, అదేవిధంగా స్వామివారి యొక్క మహాశివరాత్రి సందర్భముగా రుద్ర సహిత మహాచండీ పరదేవత యజ్ఞము, అదేవిధంగా మహాపూర్ణాహుతి, స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము జరుగుతున్నది. మధ్యాహ్న సమయమున అన్నదాన ప్రసాద వితరణ, అదేవిధంగా సాయంత్రం కాలమున 5 గంటల నుంచి కూడా స్వామివారికి మహాదీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి స్వామివారి యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని దీపోత్సవంలో పాల్గొని ఆ స్వామి అనుగ్రహం పొందవలసి. हस्तं प्रक्षाल्य ओम केशवाय स्वाहा, ओम नारायणाय स्वाहा, ओम माधवाय स्वाहा, ओम गोविंदाय नमः। ओम जनं भानलोकेन भानार्थं ब्रह्मयज्ञेः महाकृतं लोकेन सर्वजण्डिक देवताय नमः स्वाहा। पुत्रतं कारणिं रूपेण सर्वजण्डिकं देवताय नमः स्वाहा। ओम क्लीं क्लीं लं लं वं वं शं शं महाचण्डिकबीजाक्षरं समर्थं समर्थं लोकेन चण्डिकां दुर्गां दुर्गां देवताये अविष्ठकाये नमः। ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.